తెలంగాణకు 2 పదవులు. కేంద్ర కేబినెట్ లో తెలంగాణకు 2 మంత్రి పదవులు దక్కాయి. 2 మంత్రి పదవులను ఎట్లా అంటే ఒకటి సహాయ మంత్రి అయినా. కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. గత ప్రభుత్వంలో 2.5 ఏళ్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా అన్నాక మళ్ళా కేంద్ర మంత్రిగా అంటాను చూడు, సహాయ మంత్రిగా. తర్వాత కేబినెట్ హోదాలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఇక రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి హైకమాండ్ దృష్టిలో పడిన బండి సంజయ్కి తొలిసారి కేంద్ర కేబినెట్ లో బెర్తు దక్కింది. తొలిసారి 2019లో ఎంపీగా గెలిచిన సంజయ్కి పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఆ తర్వాత పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా నియమించింది. తాజా ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఆయన రెండోసారి ఎంపీగా గెలిచారు. దీంతో రాష్ట్రానికి ఇచ్చే 2వ మంత్రి పదవి కోటాలో హైకమాండ్ ఆయనకు అవకాశం కల్పించింది. అయితే ఇది సహాయ మంత్రి మాత్రమే, కేంద్ర సహాయ మంత్రి మాత్రమే. ఆయనకు ప్రత్యేకంగా కేబినెట్ లో డైరెక్ట్ ఇవ్వలేదు, సహాయ మంత్రిగా ఇచ్చింది. ఆ విధంగా 2 మంత్రి పదవులు ఒకటి బండి సంజయ్ ఒకటేమో కిషన్ రెడ్డికి ఇచ్చింది. ఈ ఇద్దరు కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తులు. దీంట్లో కొంచెం ప్రజాస్వామ్యబద్ధంగా కిషన్ రెడ్డి మాట్లాడతాడు. మత చిచ్చుల జోలికి కిషన్ రెడ్డి పోడు. బండి సంజయ్ నిత్యం మత చిచ్చ ఉంటది, మతాల మీదనే మాట్లాడతాడు, వేరే రాజకీయం రాదు ఆయనకు. ఏది ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడడం రాదు, సమస్యల మీద మాట్లాడడం రాదు, దేశ అభివృద్ధి ఎట్లా చేయాలో మాట్లాడడం రాదు. ఇటువంటి తీసుకపోయి కేంద్ర సహాయ మంత్రిగా పెట్టిండ్రు. ఇక మరి వీళ్ళిద్దరు కలిసి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులను కావచ్చు, ఈ రాష్ట్ర హక్కులను కావచ్చు, ఈ రాష్ట్రానికి సంబంధించి ఇంకేమన్నా ఉంటే ఏ పార్టీ తీసుకొస్తారో ఏం చేస్తారో చూడాలి. మరి 8 సీట్లు ఇచ్చి పంపిణలు రాష్ట్ర ప్రజలు. 2 కేంద్ర మంత్రి పదవులు దక్కినాయి, ఒకటి సహాయ మంత్రి, ఒకటి కేంద్ర మంత్రి. మరి ఇవి ఏ పోస్టులు ఏంది అనేది కూడా ఇంకా చూడాలి. మరి ఇప్పుడు ఏం చేస్తారు ఈ రాష్ట్రానికి, వాళ్ళు ఎన్ని నిధులు తీసుకొస్తారు, ఏ రకంగా కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి పెడతారో చూడాలి.